హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహతి ప్రిన్సెస్. నేను ఈరోజు గుంత పొంగనాలు మా పిల్లలకి మా ఆయనకి చాలా ఇష్టమని వీడియో తీసిన. చూడండి, 2 ఉల్లిగడ్డలు ఆనియన్స్ తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. అలానే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర మీకు చూపించిన వీడియోలో దాంట్లో ముందుగానే స్టవ్ వెలిగించుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అలానే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ చిట్టపట్టలాడుతూ అలానే ఆనియన్స్ కట్ చేసుకున్నాము. 3 లేక 2 అన్నా కానీ ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి 3 లేక 4 వేసుకోవాలి. కొంచెం దూరగా కలుపుకోవాలి. అలా కలుపుతుంటే కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సేపు మనకి ఉప్పు సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, మనం తగినంత ఉప్పు, తగినంత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం బాగా దూరగా కలుపుకోవాలి. వాటిని కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ అలానే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ అట్లా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలా నేను వీడియోలో చూపిస్తున్నా, అలా బాగా దూరగా అయినాయి. అలానే దోసపిండిలో అవి వేసుకోవాలి. మనం తాలింపు మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి పిండిని బాగా. మనకు ఉప్పు అయిందా లేదా కానీ ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. అలా కలుపుకోవాలి బాగా. కన్సిస్టెన్సీ అలా రావాలి. చూడండి, నేను చూపిస్తున్నా కదా బ్యాటర్. అలా కొంచెం వంట సోడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి బాగా. అలా రావాలి చూడు బ్యాటర్. ఇంకా అలానే ముందు స్టవ్ ఆన్ చేసుకొని మనం గుంత పొంగనాలకి ఆయిల్ వేసుకోవాలి. 1 డ్రాప్ అలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా అట్లా నేను తిప్పుతున్న అలా అయితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఆయిల్ మొత్తం. ఇంకా అలా కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా మనం ముందుగానే బ్యాటర్ అలా చేసుకున్నాం కదా పిండి, అలా వేసుకోవాలి మొత్తం. నేను చూపిస్తున్నా కదా వీడియోలో, అలా వేసుకోవాలి. తర్వాతనే కొద్దిసేపు సిమ్లోనే ఉంచుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట. అలా చూపిస్తున్నా కదా, అలా బాగా మగ్గినాయి. మగ్గిన తర్వాత తిప్పేసుకోవాలి. అట్లా రెడ్ కలర్ కనిపిస్తున్నాయా మీకు, అలా వేసుకోవాలి. అట్లా తిప్పిన తర్వాత 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ అలానే సిమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత అట్లా ప్లేట్లో తీసుకోవాలి. పొంగనాలు రెడీ అయినాయి. అలా మీకు కానీ ఎంతమందికి పొంగనాలు ఇష్టమో చిన్న కామెంట్ చేయండి. అలా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్నీ పెట్టలేదు కానీ నెక్స్ట్ టైం దోశలకు కానీ అలా పెడతాను. పుట్నాల చట్నీ వేసుకున్నా. మళ్ళీ అలానే కారం. నాకైతే బాగా నచ్చినాయి. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.